అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విద్యార్థుల యొక్క మార్క్స్ను లీప్ యాప్ ద్వారా ఏ విధంగా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చివర ఉన్నటువంటి ఆప్షన్ యాక్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మనకు సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చివర ఉన్నటువంటి ఆప్షన్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంది. సో మనము ఒక క్లాస్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్ మార్క్స్ని ఎంటర్ చేయదలుచుకుంటే క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మన సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయదలుచుకుంటే సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేయాలి. సో నేను యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం ఎంటర్ చేయవలసినటువంటి అసెస్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏసే2ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ తరగతి విద్యార్థులందరూ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మన సబ్జెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా నాట్ అటెండెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఆ విద్యార్థి కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఆ రెడ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు అది అటెండెడ్గా మారడం జరుగుతుంది. ఆ తర్వాత సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయాలి. ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ సామర్థ్యాల వారీగా ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది.